మీరు చాలా సీరియల్స్ చేశారు. అవును మేడం. అన్నిట్లో ఈ మామ క్యారెక్టర్‌కే బాగా పేరొచ్చింది. అవునండి. ఎందుకని? ఎందుకని అంటే అది జనరల్‌గా ఇంతకుముందు మీరన్నట్టు చాలా సీరియల్స్ చేశాను. సీరియల్స్‌లో అందరూ మనకు రెగ్యులర్ క్యారెక్టర్సే. ఎప్పుడు రొటీన్‌గా. కొడుకు, ఒక అత్త, ఓ కోడలు ఇదే ఉండేది. కామెడీ సీరియల్స్ ఇంతకుముందు వచ్చాయి కొన్ని. ఓకే. చాలా మంచి హిట్ వచ్చింది. హ్మ్. దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ ఏమైంది. దాని తర్వాత మా సీరియల్ రావడం జరిగింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఓకే. జీ తెలుగులో. హ్మ్. అది వచ్చేసి బేసిక్గా ఒక ప్రొఫెషనల్గా లైక్ ఒక డైలాగ్స్ అలా కాకుండా హ్మ్. మన ఇంట్లో ఎలా ఉంటాం, మదర్తో ఎలా ఉంటారు, అవును. అది రాయలసీమ స్లాంగ్. రాయలసీమలో కూడా చిత్తూరు స్లాంగ్ అది. చిత్తూరు స్లాంగ్ అంటే పుష్ప మనం చెప్పుకోవచ్చు. చెప్పుకోవచ్చు, కానీ అప్పుడు ఇదే రెఫరెన్స్. హ్మ్. ఇప్పుడు పుష్ప అంటున్నారు మూవీ కాబట్టి. ఓకే. సక్సెస్ రీసెంట్ కానీ మనకు కూడా గ్యాప్ వచ్చింది. ఒక 10 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. హ్మ్. 2016లో అయిపోయింది, 9 ఇయర్స్ అయిపోయింది. సో అప్పుడు ఆ స్లాంగ్ అనేది ఎవరు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు చేయలేదు, ఎక్కడ పెట్టలేదు కూడా. అప్పుడులో Only లేదు movies. అసలు. లేదు హ్మ్. అసలు. హ్మ్. ఓన్లీ మూవీసే అక్కడ జయప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు చేయడం జరిగింది. అవును. సీరియల్లో కంటిన్యూగా దట్ హిలారియస్ కామెడీ పెట్టి అది చేయడం అనేది అది ఫస్ట్ టైం. అందుకే రీచ్ అంత అయిపోయింది. అంటే పెద్దవాళ్ళు ఎలా చూసి ఎలా లైక్ చేశారో, ఓకే. చిన్న పిల్లలండి నా వేషధారణ ఎలా ఉందో, నా అటైర్ ఎలా ఉందో, నా డ్రెస్సింగ్, నాది మొత్తం కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయో హ్మ్. అది వేసుకుని అప్పట్లో ఫోటోలు కూడా పంపించేవారు ఫేస్బుక్ లో. వావ్! వాళ్ళ మదర్స్ అలా చేసి ఓకే. నేను చదువుకోపోరా అంటే నా డైలాగులే చెప్పేవారంట. మీకే. వాళ్ళకు మా మదర్కి అలా మదర్. చెప్పేవారంట. ఓకే. సో అక్కడ పిల్లలకు పట్టేశారంటే అండి ఎవరైనా స్టార్ అవుతారు.